నమస్తే, వెల్కమ్ టు యోజా టీవీ. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణతో పాటు జాతీయ స్థాయి ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో ప్రచారం చేసిన రేవంత్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోనూ పర్యటించనున్నారు. ఇప్పటికే ఒకసారి ఏపీలోని విశాఖపట్నంలో పర్యటించిన ఆయన ఇప్పుడు కడపలో ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మద్దతుగా పర్యటించనున్నారు. తెలంగాణ విభజన అనంతరం ఏపీలో షర్మిల రాకతో కాంగ్రెస్ కు జోష్ వచ్చింది. మళ్లీ పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది. 2014-2019 ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఒక్క లోక్సభ, శాసనసభ కూడా గెలవలేకపోయింది. ఇక స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి నిరాశ ఎదురైంది. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కల వచ్చింది. వైఎస్ షర్మిల పార్టీలోకి ప్రవేశించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ కు ఒక జోష్ వచ్చింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఇంకా రావాల్సినంత జోష్ రాకపోవడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పుంజుకునేలా చర్యలు తీసుకుంటోంది. పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ఏపీలో ఉంటుందని భావించి ఇక్కడ పార్టీ విస్తరణకు అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సేవలు తరచూ వినియోగించుకోవాలని భావించింది. అందులో భాగంగా ఇప్పటికే విశాఖపట్నంలో ఒకసారి రేవంత్ రెడ్డి పర్యటించాడు. ఇప్పుడు తాజాగా షర్మిల పోటీ చేస్తున్న కడప లోక్సభ నియోజకవర్గంలో రేవంత్ పర్యటించనున్నాడు. అతడితో పాటు పార్టీ అగ్రనాయకులు కూడా ఏపీలో అడుగు పెట్టనున్నారు. ఈ నెల 7వ తేదీన కడప జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రానున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కడప మున్సిపల్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో వారు పాల్గొననున్నారని సమాచారం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఝలకిచ్చేలా షర్మిలను పోటీకి దింపి ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఆసక్తికరంగా మార్చింది. కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో మళ్లీ పూర్వ వైభవం కోసం, షర్మిల గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కడప బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి జోష్ తీసుకొస్తుందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.